శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకీ కోరహితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. విశేషం అయ్యో మెల్లగా వెలిగిస్తూ ఉన్నాడు అవన్నీ. బాగున్నారా? అడిగాను రామాంధ్రస్, అడిగాను రామాంధ్ర. నాయకనాయన నందగోపురనయ కోయల్ కాపానే ద్వారపాలకులు సిందే రామాలయ శ్రీరామచంద్ర స్వామి వారు ఉత్సవమూర్తులు అలంకరణ సీతారామచంద్ర స్వామి వారు చేసి ఉన్నారు. ఎదురుగా తిరువడి, సిరియ తిరువడి ఆంజనేయ స్వామి నడుస్తాము. దీపాలంకరణ ఇక్కడ ఒక విశేషం ఉంది చూడండి. అయోధ్య నమూనా అది. దీని కింద మీకు కనబడుతుంది శబ్ద వేద అని. ఐ థింక్ ఈ గ్రంథం 20,000 ఏమో ఉందనుకుంటా. ప్రస్తుతం అవైలబుల్ శాఖలన్నీ కూడా వేదాన్ని అంతా కూడా అందులో పెట్టారు. A4 కన్నా చాలా పెద్ద సైజ్ అది. వేద గ్రంథం ఇది. కావాలి కావచ్చు. గోపాలుడు లక్ష్మీ నృసింహ వరాహస్వామి కాళీయమర్దనం. కొద్దిగా లైట్ తక్కువ ఉంది ఇక్కడ. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై గోవర్ధనాచార్య స్వామి వారు అన్మ్యూట్ చేసుకోండి. అడిగాను సార్. ఎలా చేశారు ఇవాళ అన్ని కూడా? బాగా ప్రమాణంగా ఉందా? స్టార్ట్ చేద్దాం. సాయంత్రం ప్రోగ్రామ్ వచ్చేస్తారు దాసుడు 100%. సేమ్ ఆ రోజు లాగానే లడ్డూలు. లేట్ అయితే కనుక ఆన్లైన్ నో సార్, లేట్ అయిన సమస్య లేదు. ఆ రోజు మనం సత్కరించుకోవాలి కదా, అందరినీ ఇస్తారు కదా అందరు. దీపాలంకరణ సేవ ఉంది, దీపాలంకరణ సేవ చేద్దాం. చేసుకోవాలి 2 గంటల సేపు
రోజు చెప్పుకుందాం. ఆ రోజు లాగానే అందరికి పుష్పమానం తీసుకొస్తాడు. మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే రెగ్యులర్ ఎవరు అటెండ్ అవుతున్నారో ఎంతమంది ఒకసారి నాకు చెప్పండి. ఆ కమిటీ వారు ఎంతమంది రెగ్యులర్గా వచ్చి వర్క్ ఎస్టిమేట్ చెప్పండి నాకు. అన్ని పూలు తీసుకొని వస్తాను. సేమ్ పోయినసారి లాగానే లడ్డూలు కూడా చెప్పండి. స్వామి గుంట స్వామికి ఏర్పాటు చేద్దాం. ఆ ప్రసాదం అవకాశం లేదా? మరి చేస్తుంది కదా. మీరు చెప్పిన తర్వాత అది అవకాశం ఉండకపోయినప్పుడు ఉండదు. తప్పకుండా సాయంకాలం సాయంకాలం తప్పకుండా 100% వస్తాడు. ఆ రోజు జీవస్వామి ఆశ్రమంలో కూడా కూడారి ఉందని అందరిని పిలిచారు, ప్రవాచకులు అందరినీ. కానీ నేను వెళ్ళటం లేదు. ఇది మనకి ఇక్కడ ప్రోగ్రామ్ ఇది చేసుకున్నాం కదా, 3 అంటే ఇక్కడ 4 అవుతుందేమో 5 అవుతుందో. స్టార్ట్ అయిపోయి అంత అయిపోయేసరికి రాత్రి అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళందరూ ఉంటారు కదా, ఆ రోజు మనం చేసుకుందాం. పోయినసారి చేసుకుందాం. తప్పకుండా వస్తాడు దాసుడు. కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకుని నాకు ఈరోజు నైట్ మెసేజ్ పెట్టండి. కూర్చోండమ్మా. ఒకసారి ఇతరాజు నుంచి స్టార్ట్ చేద్దాం అందరం. ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం దీవక్త్యాదిగుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే ప్రజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహదస్తదితరాణి నాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజस्य చరణौ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన తదన్వయానాం. ఆద్యస్య న కులపతేర్వ కులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్య భట్టనాథ శ్రీభక్తిసార గుణశేఖర యోగివాహాన్ భక్తాంబిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీలాతుంగస్తనగిరితటి సుప్తమత్వో దక్షిణం పారార్ధ్యం స్వం శృతిశతస్ర సిద్ధమధ్యాపయంతి స్వచష్టాయాం సరదిర్హృదం యామలాత్కృత్య భుంతే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అస్మద్గురుభ్యో నమః. ఇతరాజ వింశతి. మనం నిన్న ఏం చెప్పుకున్నాం? మనం కట్టింగ్ చెప్పుకున్నాం కదా, సేవించండి. తాపత్రయీ జనిత దుఃఖ నిపాతినోపి దేహస్థితౌ మమ రుచిస్తు నతన్నివృత్తౌ ఏతస్య కారణమహో మమ పాపమేవ నాథత్వమేవ హరతద్యతిరాజ శీఘ్రం. 14వ శ్లోకం. వాచామగోచర మహాగుణదేశికాగ్ర్య పూరాధినాథ కథితాఖిల నైత్యపాత్రం ఏషోహమేవ న పునర్జగతి తృషస్తత్ రామానుజార్య కరుణైవతు మద్గతిస్తే. వాచామగోచర మహాగుణదేశికాగ్ర్య పూరాధినాథ కథితాఖిల నైత్యపాత్రం ఏషోహమేవ న పునర్జగతి దృశస్తత్ రామానుజార్య కరుణైవతు మద్గతిస్తే. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః.
భాగవత గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహతులు చేసుకుంటూ అడిగిన రామానుజదాసం శ్రీయపతి యొక్క కరుణా కటాక్ష విజేక్షము చేత ధనుర్మాస వ్రతంలో ఇవాళ మనం 24వ రోజున అడుగుపెట్టాం. కొన్ని విశేషాలు మనం అనుభవించుకోబోయే ముందు నిన్నటి రోజున ఉన్నటువంటి పాసురంలో కొన్ని విశేషాలని, మొన్నటి పాసురంలో కొన్ని విశేషాలను ఒక 10 నిమిషాలు అనుభవించి రామానుజ పరంగా ఏమిటి పాసురం చెప్తుందన్నది చూసి ఏది విదేశమో చూసి 10 నిమిషాల్లో ఇవాళ అద్భుతమైన పాసురంలోకి మనం అడుగు పెడతాం కదా. అంతకుముందు పాసురంలో ఏంటి, పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని చూడాలని ఆశపడ్డారు గోపికలు. అంతకుముందు నిద్రాకాలిక సౌందర్యము, నిద్రపోతున్నప్పుడు సౌందర్యం ఏమిటి, అది సేవించాలి అనుకున్నారు. అటుపైన నేత్ర సౌందర్యాన్ని సేవించారు. ఏమన్నారు, అంగళి రెండం కొండు ఎంగళ్ మేల్ నొక్కుదియేల్ ఎంగళ్ మేల్ చాపం పిలిందేలో రెంబావాయ్. అందమైన ఎరటి కన్నులను మెల్లమెల్లగా తెరిచి మా పైన కృపను ప్రసారం చేస్తే మాకున్నటువంటి శాపం తొలగిపోతుంది, అలా కటాక్షించాలి స్వామి అన్నారు కదా. పాపం అనేది ఏదో రెమెడీ చేసుకుంటే పోతుంది, కానీ శాపం అనేది అనుభవించే తీరాలి. ఇప్పుడు ఏమిటి మనందరికి ఉన్నటువంటి శాపం ఏమిటి, సంసారం, భగవంతుని దగ్గర చేరుకోలేకపోవడం, అదే శాపం. ఆ శాపం పోవాలనే కృష్ణ. ఇందులో ఒక అద్భుతమైనటువంటి విషయం, అంగడి రెండం కొండు. ఇలాంటి విషయాలు ఎక్కడ వినాలి, ఎవరి ద్వారా వినాలి అంటే, 2 కళ్ళు ఉన్నాయి పరమాత్మకి. ఏమిటది, సంస్కృత వేదాంతం, ద్రావిడ వేదాంతం. ఉభయ వేదాంతుల దగ్గర ఈ విషయాలు వినాలి. అంగడి రెండం కొండు అంటే ఉభయ వేదాంతులు, సంస్కృత వేదాంతం, ద్రావిడ వేదాంతాన్ని అధికరించినటువంటి వారు కదా. శ్రీభాష్యం సంస్కృత వేదాంతం, భగవద్ విషయం తిరువామిడి ద్రావిడ వేదాంతం. దాన్ని సమగ్రంగా అధ్యయనం చేసినటువంటి వారు విశేషంగా మనం కృప చేస్తారు. అగో ఇట్లా వినాలి అని చెప్పినట్టు అయింది. అంగరంగంలో ఎంగళ మీద లోపలియే. ఇక పైన నిన్నటి విషయంలో సృష్టికి కారణము పరమాత్మ, అలాగే స్థితికి కూడా ఆయనే కారణము, లయానికి కూడా ఆయనే కారణం. అందరిలో ఉండి చేయిస్తాడు. కానీ మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా, సృష్టికి పూర్వం అన్ని కలిసిపోయి ఉన్నాయని చెప్పుకున్నాం కదా నిన్నటి రోజున. పర్వతాన్ని వేదము అనుకున్నాం, వేద గుహని వేదాంతము ఉపనిషత్తు అనుకున్నాం. ఉపనిషత్తులు లభించే జ్ఞానం ద్వారానే పరమాత్మకు దక్కుతాడు. కాబట్టి ఉపనిషత్తుల గుహలో పడుకున్నటువంటి సింహము అని చెప్పి మొత్తం కారణం ఆయనే. అయితే తన లోపలటువంటి ప్రకృతిని, జీవులని బయటికి వింగడించి విశాలంగా చేసి సృష్టి చేశాడు కదా. మనప్పుడు అచేతమైనటువంటి ప్రకృతిని కూడా కారణం అనుకోవచ్చు కదా అంటే కాదు, ప్రకృతి కారణం కాదు. కొన్ని సిద్ధాంతాలు ఏం చెప్పాయంటే ప్రధానమే కారణము అని కొన్ని సిద్ధాంతాలు, వేదవాక్యమైన సిద్ధాంతాలు చెప్పాయి. అంటే ఈ ప్రకృతే మూల కారణం అండి, ప్రకృతి నుంచే మొత్తం వచ్చింది, దీనికి మళ్ళీ పరమాత్మ గిరమాత్మ ఏం లేడు ఇంకా, ప్రకృతే అని వాళ్ళ వాదన. ఇట్లా కాదు. ఉదాహరణ, ఎప్పుడన్నా మనం వంటలు చేస్తున్నప్పుడు, ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చాయండి, పూర్వకాలంలో అంతా కట్టెల పొయ్యిలో వంట చేసేవారు అన్నారు కదా. ఇది కట్టెలు పెట్టేస్తే వంట అయిపోతుందా? కట్టెలు వెలిగిస్తే అందులో ఉన్న అగ్ని వచ్చి పాత్రను వేడి చేస్తే అప్పుడు అవుతుంది. కానీ చెప్పడట్లేస్తున్నాం, మనం కట్టెల పొయ్యితో వంట చేస్తున్నాం అని చెప్పాం. అలాగే ఒక మనిషి ఒక పెద్ద పాత్ర నిండా నీళ్లు పోసుకొని వస్తున్నాడు, ఏమంటాం మనం, అతను నీళ్లు మోసుకొని వస్తున్నాడు. నీళ్ళను మోసేది ఏమిటి, పాత్ర. అంత మాత్రం చేత పాత్ర వస్తుంది అంటావా? ఆ పాత్రని నీళ్ళను మోయడం వల్ల చెమట కాటేది, అలాగే నీరసపడిపోయేది ఎవరు, ఈ మనిషి, కుమ్మరివాడు. కుండలు ఎవరు చేస్తున్నాడు, కుండరివాడు చేస్తున్నాడు. మరి కుమ్మరివాడు చేయాలంటే ఏం కావాలి, ఓ చక్రం కావాలి, ఓ దండం స్టిక్ కావాలి, మట్టి కావాలి. మరి ఈయన లేకుండా ఓ మట్టి పెట్టేసి ఓ చక్రం పెట్టేసి కుండ అంటే అయిపోతుందా? అయిపోతుంది. కాబట్టి పరమాత్మే కారణం. మనం చూడటానికి మిగతా వ్యవధానంగా కనపడుతున్నప్పటికీ మొత్తం ఆయనే కారణం. ఏ వస్తువు తయారవ్వాలన్నా మనకు 3 రకాల కారణాలు చెప్తారు. త్రివిధ కారణము అంటారు. చెప్పండి. ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణము. ఇది 3 రకాలు ఉంటాయి కదా.
ఉపాదానము అంటే ముడి పదార్థము, రా మెటీరియల్ అని అర్థం. ఉపాదానం అంటే ఏంటంటే రా మెటీరియల్ అర్థం. తర్వాత సహకారి కారణము, ఆ వస్తువు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. ఉదాహరణకు కుండనే తీసుకుందాం మనం. కుండ తీసుకున్నప్పుడు మనకు ముడి పదార్థం ఏమిటి? మట్టి ముద్ద కదా. మరి సహకరించేటువంటివి ఒక బండి చక్రము, ఒక కర్ర, సహకారి కారణం. ఇకపోతే నిమిత్త కారణం, చేసేవాడు ఒకడు ఉండాలి కదా కదా, ఆ నిమిత్త కారణము అన్న. ఇలా ఏ వస్తువు తయారవ్వాలన్నా మనకు 3 కారణాలు లోకంలో కనబడుతుంది. కానీ సృష్టికి ఈ త్రివిధ కారణము పరమాత్మయే. అర్థమవుతుందా? ప్రతి వస్తువుకు 3 కారణాలు ఉన్నట్టుగా ఈ సృష్టికి ఉపాదానం ఒకటి ఉంది, నిమిత్తం ఒకటి ఉంది, సాకారం ఒకటి ఉంది అని అనుకోవడానికి లేదు. 3టికి కారణము ఒక్కడే. ఆయనే ముడి పదార్థం, ఆయనే సాకార కారణం, ఆయనే నిమిత్త కారణం. ఇది మన ఉపనిషత్తులో చెప్పబడిన రహస్యం. శ్వేతకేతు అనేవాడు వేదం చదువుకొని వచ్చాడు కదా. వేదం చదువుకుని రావడం వల్ల నేను చదువుకున్నాను గర్వంతో మరి ఎవరితో మాట్లాడటం లేదు. వాళ్ళ నాన్న చూశారు, చూసి ఏమిట్రా బాగా ఇదిగా ఉంటున్నావు, బాగా అయిపోయిందా విద్య అంతా? అయిపోయింది నాన్నగారు, ఏం చేస్తున్నాను? 14 సంవత్సరాలు ఆ శాఖను పూర్తి చేశాడు. సరే, ఏ ఒక్కడు తెలుసుకుంటే మిగతా వాడిని తెలుసుకుంటాయో చెప్పు. ఇదేంటి, నాకు మా గురుగారు చెప్పలేదు, బహుశా ఆయన కూడా తెలియదేమో అంటాడు. అట్లా అనొద్దు, నీకు తెలియదని చెప్పు. అట్లా గుర్తుందండి. మైక్ గురించి తెలుసుకుంటే పుస్తకం గురించి తెలుసుకుంటుందా? నీ గురించి తెలుసుకుంటే సెల్ ఫోన్ గురించి తెలుస్తుందా? అట్లా అవకాశం లేదు కదా. దీన్నే ముండకోపనిషత్తు ఏక విజ్ఞానమైన సర్వ విజ్ఞానం. ఒకదాన్ని తెలుసుకుంటే మిగతాన్ని తెలుసుకున్నట్లే అని. నాకు తెలియదండి అన్న. నాకు తెలియదు, నాకు అదేంటో మీరే చెప్పండి అన్నారు. సరే నేను చెప్తాను అని ఒకప్పుడు ఉదయం పూట బయటకు తీసుకెళ్ళాడు వాళ్ళ అబ్బాయి. తీసుకెళ్తూ కుమ్మరి వాడి దగ్గర తీసుకెళ్ళాడు. అప్పటి వాడు స్టార్ట్ చేస్తున్నాడు మట్టి ముద్ద. ఏం చేస్తున్నావా అడిగాడు తండ్రి. అయ్యగారు కుండలు తయారు చేస్తున్నాను. అవునా, సరే. ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏదో పని చేసుకున్నారు. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ కుమ్మరి వాడి దగ్గరికి వెళ్ళాడు. ఏం చేసావయ్యా? అయ్యా ఈ కుండ, ఈ పూజ, ఇది మట్టి చిప్ప, ఈ దీపం, ఈ ప్రమిద అయిపోయింది. అర్థమైందా అడిగాడు కొడుకుని. ఏం అర్థం కాలే అన్నాడు. సరే, రేపటి రోజున బయట తీసుకెళ్ళాడు. ఒక ఇనుప సామాను తయారు చేసేవాడిని తీసుకెళ్ళాడు. ఇనుము దాంతో ఏంటి గట్టిగా వేడి చేసి ఒక సుత్తి, ఒక కొడవలి, ఒక పెనము ఇలాంటివి వాడు మొదలు పెట్టాడు. ఏం చేస్తున్నావు? ఇనుప సామాను తయారు చేస్తున్నాను. మళ్ళీ వెళ్ళిపోయారు తండ్రి కొడుకు. సాయంత్రం వస్తూ ఏమేం చేసావు? అయ్యా అయ్యారు ఇగో ఈ పెనం, ఈ కత్తి, ఈ కొడవలి ఏవో చేశాను చెప్పాడు. అర్థమైందా? ఏమర్థం కాలేదు. మరుసటి రోజు ఒక కంసాలి వాడి దగ్గరికి వెళ్ళారు. బంగారం పని చేసేవాడి దగ్గర. ఒక పెద్ద గూట ఉంటుంది ఆయన దగ్గర, కదలనది అని అర్థం గూట ఉంటుంది. దాని మీద వేడి చేసి ఏదో తయారు చేయబోతున్నాడు. ఏం చేస్తున్నావు అయ్యా? బంగారం షాప్ అంటే ఆభరణాలు తయారు చేస్తాం. అవునా? మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం వచ్చారు. ఏమేం చేసావు? ఇది రింగ్ అండి, ఇది బ్రేస్లెట్, ఇది వడ్డాణం, ఇది హారం. అర్థమైందా? చూడండి, ఆయన ఒక మట్టి గురించి తెలుసుకుంటే కదా, ఆ మట్టితోని తయారైనటువంటి కుండ, పూజ, చిప్ప, మట్టి చిప్ప, ప్రమిద, గురిగి తెలుసుకుంటాం. ఇనుము గురించి తెలుసుకుంటే దాంతో తయారయ్యే పదార్థాలన్నీ తెలుసుకుంటాం. బంగారం గురించి తెలుసుకుంటే దాని నుంచి తయారైన వివిధ రకాలైనటువంటి ఆభరణాలు తెలుసుకుంటాం. ఇట్లా ఒక శ్రీమన్నారాయణ గురించి తెలుసుకుంటే మిగతా అన్నిటి గురించి తెలిసినట్లే అని చెప్తాడు. వీటన్ని గురించి చెప్పినట్లే. ఇందాక దాసుడు రాగా చదువుతున్నారు కదా మీరు. ఏకో విష్ణుర్ మహద్భూతం పృథక్ భూతాన్ అనేక సహ త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంతే విశ్వ భుగవ్య. ఏకో విష్ణు మహత్ భూతం, భూసత్తాయా ఉన్నవాడు ఒక్కడే. ఎవరైనా శ్రీమన్నారాయణ. ఆయన నుంచే అన్ని లోకాలు, లోకాలంటే మళ్ళీ లోకంలో ఉన్న మనుషులు, లోకంలో ఉన్న దేవతలు, లోకంలో ఉన్న జంతువులు, లోకంలో ఉన్నటువంటి పుట్ట, గుట్ట, చెట్టు, మట్టి అన్ని. ఇవన్నీ ఎట్లా గుర్తుందండి? ఇది నిండి కారణం ఆయన ఎట్లా గుర్తుంది? మరి ఆయన మారిపోయాడంటే ఆయన ఉండకుండా పోవాలి కదా. మట్టి మారిందండి, మట్టి కుండగా మారింది. మట్టి ఉంది అక్కడ లేదా? రూపాంతరం చెందింది, రూపాంతరం చెందింది. మరి అట్లాగే శ్రీమన్నారాయణ సృష్టి కారణం అనుకుంటున్నారు కదా. మరి ఈయన సృష్టిగా మారిపోతే ఈయన లేకుండా పోవాలి కదా.
అట్లా కాదు, ఈయన అట్లాగే ఉంటాడు, ఈయన అట్లాగే ఉంటాడు. ఎట్లా కుదురుతుంది ఇది? శ్వేతకేతుకు అర్థం కాలేదు. మీరు చెప్పింది ఎందుకన్నా సరిగా కన్విన్సింగ్గా లేదండి అని. మీరు చెప్పింది నాకు కన్విన్సింగ్గా లేదు. చెప్పాడు యథా ఊర్ణనాభి. ఊర్ణనాభి అంటే స్పైడర్, సాలీడు అని అర్థం కదా. అది చూడడానికి ఇంతే ఉంటుంది, కానీ దాంట్లోంచి ఒక జడ పదార్థాన్ని తీసుకొని దాని ఇల్లు కట్టుకుంటుంది, అందులో ఉంటుంది. ఇల్లు మారాలనుకున్నప్పుడు మళ్ళీ మొత్తం త్వరలోకి తీసుకొని వెళ్ళిపోతుంది కదా. పరమాత్మ సృష్టిలో ఒక జీవికే ఇంత సామర్థ్యం ఉన్నప్పుడు పరమాత్మ సామర్థ్యం ఉండదా? ఉండదా? ఉంటుంది. కాబట్టి సృష్టి రహస్యం అంతా ఈ తన్మాత్రలు ఇవన్నీ కూడా మారు మరీ ముడించి అన్ని ఇక్కడ ప్రళయకాలంలో అన్ని కలిసిపోయి ఉంటాయి. అలా సింహం బాగా సాగి ముందుకొచ్చి అంటే అర్థం ఏంటి? సృష్టింపజేసి అని అర్థం కదా. ఆ సృష్టి రహస్యం అంతా కూడా ఇంటి భాషలో మనకు చెప్పబడింది. నేను కోయిల్ ఇంగనే పోందరుని అని చెప్పి సింహాసనం మీద కూర్చోమని చెప్పింది కదా. కోయిల్ అని చెప్పడం ద్వారా శ్రీరంగం అనే దేవదేశం చెప్పినట్టే. ఏ పేరు లేకుండా కోయిల్ అంటే ఏంటది? శ్రీరంగం అని అర్థం. ఇకపోతే నిన్నటి రోజున మారిమలై పాసురం ద్వారా రామానుజ పరంగా మనం అనుభవం తీసుకుంటే, మారిమలై వర్షాకాలం అంటే ఆ 4 నెలలు చాతుర్మాస దీక్ష తీసుకునేటువంటి స్వామి రామానుజ அறிவுத்து మాకు జ్ఞానం కలగజేయండి, తీవిడుతు మంచి బుద్ధి మాకు కలగజేయండి. వేయిమయిర్ పొంగ ఎప్పాడు పేరుందని కాషాయ శోభి కమనీయ శిఖాని వేషం అన్నట్టుగా ఎప్పుడు మీరు కమనీయ రూపంతో ఎప్పాడు శ్రీరంగం అనే దివ్యదేశాలకు పేరుందు ఆ దివ్యదేశానికి వెళ్ళి ఉదరి అంటే దుర్మతాలని ఖండింపజేసి భగవంతుడు లేడు, భగవంతుని గుణాలు లేడు అన్న వాళ్ళని వాదనలో ఓడించి వాళ్ళ దుమ్ము దులిపేసి అని అర్థం అనమాట. బూరిని విరిందు సోమర్ధనం కొంచెం కూడా లేకుండా 120 సంవత్సరాలు దేవరవారు వేయించేసి చివరి క్షణంలో కూడా మొదలయ్యాండ అని వాళ్ళ శిష్యుల్ని 2 వైపులా పట్టుకొని ఆధారంగా చేసుకొని ప్రాతకాల మాధ్యాహ్నిక సాయంకాల సంధ్యావందనం చేసినటువంటి రామానుజ. మురంగి పురపట్టు ఆ గోలోంచి బయటకు వచ్చినట్టుగా సింహము మీరు పుట్టింది అక్కడ శ్రీపెరంబుదూరు. శ్రీపెరంబుదూరు నుండి బయటకు వచ్చి తిరుపుట్కుళి అక్కడ కొంతకాలం విద్యాభ్యాసం అయింది. అటుపైన విష్ణుకంచి, అటుపైన శ్రీరంగం, అటుపైన తిరునారాయణపురం, అటుపైన కాశ్మీరం, అటుపైన అన్ని దివ్యదేశాలు వేయించేసి అక్కడక్కడ జయ జయ ధ్వనాలు ప్రభుత్వం ఉండగా రామానుజారు బహుపరాక హెచ్చరికలు చేస్తూ ఉన్నట్టుగా అలా మురంగిపురం పట్టు శ్రీపెరంబుదూరులో చూడాలి. ప్రతి ఆర్ద్ర నక్షత్రానికి ఒక అద్భుతమైన ఉత్సవం నడుస్తుంది. ఇక విశేషించి ఎంబరమానాథ నక్షత్రం సుమారు ఏప్రిల్ మేలో వస్తుంది. మేషార్ధ సంభవం విష్ణు, సూర్యుడు మేషమాసంలో ఉండగా ఆర్ద్ర నక్షత్రం. అక్కడ ఆయన గురుపు వాహనం మీద అశ్వవాహనం మీద వేయించేస్తున్నప్పుడు చూడాలట ఎట్లా వస్తాడు రామానుజుడు అనేది. అద్భుతమైన సన్నివేశం అది కదా. అలాంటి వేగంగా వస్తున్నటువంటి రామానుజులు చదువుతూ వస్తుంటే హెచ్చరికలు చెప్తారనమాట. ఆయన చేసినటువంటి విజయ గాథల్ని హెచ్చరికలు అంటారు. అవి చెప్తూ ఉండగా వస్తున్నటువంటి ఓ స్వామి శిష్యులు స్తుతింపగా బయలుదేరి వస్తున్నట్టుగా ఓదరుమా పోలే ఈ పువ్వై పువ్వన్న వెళ్ళేటువంటి ఓ స్వామి. మరి రామానుజులు ఎవరు? ఆదిశేష అవతారం, తెల్లగా ఉంటారు. పువ్వై పువ్వన్న అంటే నల్లగా ఉండే స్వామి అని అర్థం. అంటే ఎప్పుడూ కృష్ణుడినే పెట్టుకుని మనసులో ఆ నల్లదనం అంటే ప్రకాశించేటువంటి విధంగా ఉన్నటువంటి రామానుజ అని అర్థం. ఓందరుడి అంటే ఆ విధంగా అన్ని ఊర్లలో, అన్ని చోట్ల, అన్ని దేవాలయాల్లో రామానుజ ఉత్సవాలు జరిగేట్లుగా కోపుడియ సీరియ సింహాసన తిరిందు, సీరియ సింహాసనం, కోపుడియ సీరియ సింహాసనం అలా మీరు వేయించేసి ఉండగా విశుంబరుడే అంటే విన్సుడొప్పోయి అన్నట్లుగా అవతరించినటువంటి ఒక సింహం లాంటి వారు. సింహం అంటే ఇక్కడ జంతువు అర్థం కాదు, శ్రేష్టమైన అని అర్థం. అటువంటి ఓ రామానుజ అన్నారు. సరే, ఇప్పటిదాకా ఈ నడిచిందని ఘట్టం. మొదటి 5 పాసులు ఉపోద్ఘాతం, 6 పాసుల నుంచి 15 పాసుల దాకా 10 మంది గోపికలు లేపడము, నాయక ద్వారా అందగోపులను లేపడము, అటుపైన ఇక్కడ లేడు లీలాదేవి భవనంలో ఉంది అన్న తర్వాత లీలాదేవిని లేపడము, ఇద్దరిని కలిపి లేపడము వరకు నేను చూశాను. ఆ ఇద్దరిని కలిపి మరి ఎందుకోసం వచ్చారు అంటే ఇక్కడ కాదు అక్కడ కూర్చోవాలి అని చెప్పింది కదా. ఎట్లా కూర్చోవాలి మరి అంటే మారిమలై మురంజిల్లో ఒక సింహం గుహలోంచి బయటకు వచ్చేట్టుగా రావాలి. కృష్ణుడు ఏమన్నాడు అప్పుడు? మీకు నరసింహ రూపంలో రావాలా? నరసింహ రూపంలో ఉంటుంది. మేమేమన్నా హిరణ్యకశిపులమా? మేము హిరణ్యకశిపులు అయితే నువ్వు ఆ రూపంలో రావచ్చు. మేము గోపికలం, నిన్ను సేవించాలని వచ్చినటువంటి వాళ్ళు. నీ నడక సౌందర్యాన్ని చూసి
అనుభవించాలి అని వచ్చిన వాళ్ళం కాబట్టి సింహంగానే రావయ్యా అని నడుచుకుంటూ వచ్చి సింహాసనం మీద కూర్చుంటారు. చూడండి, శ్రీరామచంద్రమూర్తి అవతారము 11,000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 11,000 సంవత్సరాల్లో ఈ భంగిమలన్నింటినీ చూపించేశాడు పరమాత్మ. పరమాత్మ శయనకాలిక సౌందర్యం ఆయన పడుకున్నప్పుడు ఆయన సౌందర్యాన్ని చూసిన వారు విశ్వామిత్ర మహర్షి, సీతాదేవి. అవునా? సిద్ధాశ్రమాన్ని యాగరక్షణ కోసం తీసుకుని వెళ్ళినప్పుడు ఈయనతో పాటే వచ్చారు. అంశతులిక తలపాలు ఏం లేవు, ఏదో గడ్డిపరిచాడు. రామ లక్ష్మణ పడుకోండి అందరూ పడుకున్నాడు. తెల్లవారుజాము 3 లేచాడు, 4ంటికి వెళ్ళాడు. నిద్రలు చెప్తున్నాడు, కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్య సుప్రజ అని 4 నుంచి 4 దాకా ఇదే పదం. కౌసల్య సుప్రజ, కౌసల్య సుప్రజారామ. అరగంట సేపు పాడుతూనే ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. ముందు బోట్ల శ్లోకం ఎందుకు? అద్వితీయంగా పడుకొని ఉన్నాడండి. అంత సౌందర్యాన్ని చూస్తున్నాడు ఈయన కదా విశ్వామిత్రుడు. ఆ పడుకున్న సౌందర్యాన్ని చూసింది ఎవరు? విశ్వామిత్ర మహర్షి. ఇంకా సీతాదేవి సుఖదప్త పరంతప కాకస వృత్తంతో చెప్తుంది. శ్రీరాముడు సేద తీరుతూ ఉండగా నా వడిలో సేద తీరుతూ ఉన్నాడయ్యా. ఆ అద్భుతమైనటువంటి నిద్రాకాలిక సౌందర్యాన్ని అనుభవించాను నేను హనుమా. పడుకున్న సౌందర్యం. కూర్చున్న సౌందర్యం ఎవరు చూశారు? చిత్రకూట పర్వతంలో కూర్చున్నప్పుడు భరతుడు చూశాడు కదా. మేనమామ నుంచి ఇంటి నుంచి వచ్చిన భరతుడు వృత్తాంతం తెలుసుకొని ఎలాగైనా అన్నయ్యను అయోధ్యకు తీసుకొని రావాలి అనుకున్నాడా? అనుకొని చిత్రకూటం గతంగత్వా చిత్రకూటం వెళ్ళిపోయాడు. వశిష్ఠైర్ ప్రముఖై ద్విజై వశిష్ఠుడిని బ్రాహ్మణోత్తరం ముందు పెట్టుకొని 3 తలను పెట్టుకొని వెళ్ళాడు. ఆ చిత్రకూటంలో రాముడు చక్కగా ఇట్లా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. భరతుడు రాగానే వచ్చావు నాయన అని దగ్గర తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకొని ఆఘ్రానించి ఆనందించాడు. అలా కూర్చున్న సౌందర్యం చూసిన వాడు ఎవరు? భరతుడు. మరి పడుకున్న సౌందర్యాన్ని ఇంకా సేన సౌందర్యం ఇంకోటి ఉన్నది. ఎవరు చూశారు? పడక సౌందర్యాన్ని దశరథ చక్రవర్తి చూశాడు. సేన సౌందర్యం విశ్వామిత్ర మహర్షి, సీతాదేవి కాకుండా ఇంకో చూశారు లక్ష్మణస్వామి. ఓకే, ఇంకా సముద్ర తీరంలో శ్రీరాముడు సముద్రుడికి శరణాగతి చేసినప్పుడు దర్భలు పరిచి పడుకున్నాడు. వానరులు విభీషణులు వీళ్ళంతా చూశాడు కదా. కాబట్టి వానరులని మన వాళ్ళు చెప్పినప్పుడల్లా మొదలిహెడ్ అంటారు సంప్రదాయంలో. ఏమంటారు? మొదలిహెడ్. 3 రోజుల పాటు రాముడి యొక్క పడుకున్న సౌందర్యాన్ని చూశాడు. మరి రాముడు అంటే 11,000 సంవత్సరాలండి. కానీ ఆ అవతారంలో ఎన్నో భంగిమలు ఎంతోమంది చూపించారు. మరి మన కృష్ణుడు అవతరించి ఉన్నటువంటి కాలం 125 సంవత్సరాలు, 120 సంవత్సరాలు అంతే కదా. కాబట్టి ఆయన చిన్న వయసులోనే యశోదకి ఇవన్నీ చూపించేశాడు కదా. చిన్నప్పుడే కొద్దిగా బుడి అడకలు నడుస్తున్నప్పుడే మెల్లగా కొంచెం నిలబడ్డాడు కదా. మావాడు నిలబడ్డాడు సంతోషంలో. దగ్గర రాగానే ఆ బరువు నింపుకోలేక గవేల్లో కూలబడ్డాడు కదా. అలా కూర్చున్న సౌందర్యం, ఉయ్యాల్లో పడుకున్న సౌందర్యం, ఇవన్నీ 1 సంవత్సరం లోపల చూపించేశాడు యశోదకి కదా. ఇప్పుడు గోపికలందరూ కూడా ఈ సౌందర్యం అంతా కూడా చూడాలి అని ఆశపడ్డారు. కాబట్టి పడుకున్న సౌందర్యం, నేత్ర సౌందర్యం, కూర్చున్న సౌందర్యం, వీటన్నిటినీ చూస్తున్నారు గోపికలు. నిన్నటి రోజున ఏం జరిగింది? కృష్ణ పరమాత్మ గోపికలు చెప్పినట్లుగా 10 అడుగులు వేసి సేనమందిరం నుంచి వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం ఎలా కూర్చున్నాడు? వీరాసనంలో కూర్చున్నాడు. ఒక కాలుని మడిచి ఒక కాలు కిందికి చాపి కూర్చున్నాడు. వీళ్ళకి అరికాలు కనిపించింది. అరికాలు ఎర్రగా ఉంది. చూసి అయ్యయ్యో ఎంత పాపిష్టి వాళ్ళం మనం, ఇక్కడి నుంచి అక్కడ నడిపించాము. తర్వాత పాదాలు ఎంత కందిపోతాయో. అసలు పరమాత్మ సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఏమిటి అడగాలి, వీళ్ళు ఎందుకు వచ్చారో ఏమిటో ఆయనకు చెప్పాలి. అది మర్చిపోయి ఆయనకి మంగళాశాసనం చేయడం మొదలుపెట్టారు. 24వ పాసురం ఏమిటి? మంగళాశాసన పాటు చాలా ముఖ్యమైనటువంటి పాసురం. చాలా అనుభవించాలి ఈ పాసురాన్ని కదా. మంగళాశాసనం చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే మంగళాశాసనం చేయటం? ఆయనకు ఎందుకు మంగళాశాసనం చేయాలి? మనం రక్షించాడు పరమాత్మ కదా. మనల్ని రక్షించాడు పరమాత్మ అయినప్పుడు మనం ఎందుకు మంగళాశాసనం చేయాలి అంటే, ఇది అతి ప్రాచీనమైన ప్రక్రియ. పరమాత్మ యొక్క సౌందర్యం అట్లాంటిది, పరమాత్మ యొక్క గుణాలు అట్లాంటివి.
పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం అట్లాంటిది. చూసిన వాళ్ళకి పరమాత్మ యొక్క పరత్వం కనపడదు. ఆయన యొక్క సౌకుమార్యము, లావణ్యము, సౌందర్యము, సౌగంధ్యం మాత్రమే కనపడతాయి. కాబట్టి ప్రతివాడు చూసిన వాడు నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి అంటారు. ఈ ప్రక్రియ మనకు ఎక్కడెక్కడ కనపడుతుందో చూడండి. విశ్వామిత్ర మహర్షి యాగాన్ని తీసుకుని వెళుతున్నాడు యాగ సంరక్షణ కోసం. ఎవరు చెప్పడానికి? తాటక, మారీచ, సుబాహు ఇలాంటి రాక్షసులు చంపడానికి తీసుకెళ్తున్నవాడు. దండకారణ్యానికి అడుగు పెట్టగానే పెద్ద ఆకారంతో కనిపించింది రాక్షసి. కాటుక కొండలాగా చూడడానికి నల్లగా భయంకరంగా ఉంది. ఎవరు? తాటక. మరి నేను తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు? దశరథ చక్రవర్తి యాగ సంరక్షణ చేయాలి, నీ పిల్లవాడిని పంపించు అంటే దశరథ చక్రవర్తి ఏమన్నాడు? ఊన షోడశ వర్షమే రామో రాజీవలోచన. ఏమయ్యా 16 ఏళ్ళు కూడా నిండలేదు మా రాముడికి, ఇంకా ఇలా రాముడు బుగ్గని ఇలా అంటే పాలు కాడతాయి అనమాట. అంత చిన్నవాడు ఎలా పంపించేది? వాళ్ళేమో రాక్షసులు, ఈయనేమో చిన్నపిల్లవాడు. చిన్నపిల్లవాడిని యుద్ధానికి ఎట్లా పంపించాలి అంటే ఓకే, రామో రాజీవలోచన, రాముడి కళ్ళు కమలాల్లాగా ఉన్నాయి. యుద్ధం చేయడానికి కమలాల్లాగా ఉండడానికి ఏమిటి సంబంధం? కమలాల్లాగా ఉంటే ఏమిటి, కందిపప్పులాగా ఉంటే ఏమిటి కదా? అంటే అక్కడ ఒక సామ్యం ఉంది. దశరథ చక్రవర్తి ఆ పదప్రయోగం చేశాడు అంటే సామ్యం ఉంది. ఏమిటా? కమలం అంటే ఏంటి? లోటస్ కదా. సూర్యోదయానికి వికసిస్తుంది, సూర్యాస్తమయం అయితే ముగులుస్తుంది. మరి రాక్షసులకు నిశాచరులు, రాత్రంచరులు అని పేరు. రాత్రి కూడా వాళ్ళకి బలం ఎక్కువ వస్తుంది. మరి రాత్రి అయిపోతే మా రాముడి కళ్ళు కమలాల లాంటి కళ్ళు, కాబట్టి ఏమవుతాయి? పుడుచుకోపోతాయి, నిద్రపోతాడు. వాళ్ళేమో రాక్షసులు, రాత్రి కూడా వాళ్ళు యాక్టివేట్ అవుతారు, ఈయన పడుకుంటారు. ఎట్లా పంపించేది మహర్షి అన్నాడు రామో రాజీవలోచన. అప్పుడు ఈయనేమన్నాడు? ఓ పిచ్చివాడా, నువ్వు రాముడిని నువ్వు కుమారుడుగా చూస్తున్నావు, కానీ రాముడు నీకు తెలియదయ్యా. నేను మహర్షి, నాకు తెలుసు. ఆం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. సత్యం అంటే ఒక అర్థం జలములను కూడా అర్థం ఉంది. అంటే సత్యపరాక్రమం, సత్యమైన పరాక్రమం కలిగిన వాడు ఒక అర్థం. సత్యము అంటే జలమును అర్థం. జలముల లోపలికి వెళ్ళి సోమకాసుడు అనే రాక్షసుడిని స్మరించి వేదాలను మళ్ళీ బ్రహ్మకిచ్చినటువంటి శ్రీమన్నారాయణుడే ఈ రాముడు అని నాకు తెలిసేయ. ఇంకో అర్థం క్షీరసాగరం జరుగుతున్నప్పుడు దాని లోపలికి వెళ్ళి పర్వతాన్ని మోసినటువంటి కూర్మాకారం కూడా శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమన్నారాయణుడే ఈ రాముడయ్యా, ఈ నాకు తెలుసు. నాకు మాత్రమే కాదు, ఈ సభలో వశిష్ఠుడు ఉన్నాడు, మిగతా మనుషులు ఉన్నారు, కనుక్కోవయ్యా అంటే వశిష్ఠుడు పిలిచి పంపించవయ్యా. విశ్వామిత్ర మహర్షి వచ్చాడంటే మంగళకరం, ఏదో ఒకటి మంచి జరుగుతుంది, పంపించు కదా. ఇప్పుడు రాముడికి పెళ్లి కావాలండి, రాముడికి పెళ్లి కావాలి. విశ్వామిత్ర మహర్షి వచ్చింది అందుకోసం. మరి పెళ్లి కావాలంటే కొంచెం బయోడేటాలు ఏదైనా ఉండాలా? ఏమన్నా ఇలా సాధించిన విజయాలు ఏమిటి ఉండాలా? అప్పటిదాకా రాముడు సాధించిన విజయాలు ఏమిటి? రాముడు కాలు గురించి చెప్పండి అంటే రాముడు మంచి బాలుడు, తల్లిదండ్రుల మాటలు వినును కదా, పెళ్లి క్యాన్సర్. తల్లిదండ్రుల మాట వినేవాడికి పెళ్ళిన ఎవరైనా ఇస్తారా అండి? అత్తమా మాట వినేవాడికి ఇస్తారు పిల్లలు, అంతేగాని తల్లిదండ్రుల మాట వినేవాడికి ఇస్తారా? ఇది ఒక్కడే క్వాలిఫికేషన్ ఉంది. పాము ఎట్లా జరుగుతుంది పెళ్లి? విశ్వామిత్ర మహర్షి కంగారు పడ్డాడు. ఈయన సివిలో ఏదైనా ఒకటి ఉండాలి, ఇందులో సత్యం తీసుకొని పోయాడు. తీసుకుపోయి తాటక సంహారం, సుబాహు ఇవన్నీ చేసిన తర్వాత చూపించాడు అనమాట కదా. ఈయన వెళుతున్నప్పుడు ఈ తాటక కనిపించింది. కనపడగానే అక్కడ ఏం చెప్పాడు? రామం సత్యపరాక్రమం అన్నాడు. ఇక్కడ తాటకం చూసి ఒకసారి గుంకరించాడు, తాటక ఆగు అన్నాడు. అని రామలక్ష్మణ్ వెనక్కి తీసి రామ భద్రమస్తుతే, నీకు మంగళం అవుగాక కదా. చిన్న పిల్లవాడు ఎట్లా యుద్ధం చేస్తారు ఏంటో, మంగళం అవుగాక. అక్కడేమో రాముడు అంటే నీకేం తెలుసా? నాకు తెలుసు అన్నాడు. ఇక్కడేమో తాటక చూసి భయపడి ఒక్కసారి రాముడి సౌందర్యం, రాముడితో ట్రావెల్ చేశాడు కదండి, 2-3 రోజులు ట్రావెల్ చేశాడు. చేయడం వల్ల రాముడి యొక్క సౌందర్యానికి మొత్తం భయమర్చిపోయి అయ్యో సుకుమారుడు ఏమవుతుందో రామ భద్రవస్తుతే, నీకు మంగళం అవుగాక, విజయవస్తు అని భుజం చేయించాడు. అంత మహర్షి అని తెలిసిన వాడు కూడా రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి నీకు మంగళం అవుగాక అయిపోయింది. ఇక్కడ ఈ చాప్టర్ క్లోజ్. ఇక్కడ నుంచి మనకు సిద్ధాశ్రమం అయిపోయిన తర్వాత, యాగం పూర్తి అయిపోయిన తర్వాత ఈయన ఉన్నాడు జనక చక్రవర్తి. ధనుడు యాగం ఏదో చేస్తున్నాడు, ఆయన పెద్ద ధనుసు ఉంది ఆయన దగ్గర. రామలక్ష్మణ మీకు ఒకవేళ అవకాశం ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుని వెళతాను, లేదంటే అయోధ్యలో డ్రాప్ చేస్తాను అన్నాడు. మరి వీళ్ళు పిల్లలు, వీళ్ళకేంటి బాణాలు మంచి ఇది కదా, యువకులు కదా, యుద్ధం మీద మంచి ఇది. విల్లు ఎప్పటిదో విల్లట, దాని దోరు ఎవరు ఎక్కువ పెట్టలేదట.
చూద్దాం చూద్దాం అన్న క్యూరియాసిటీ ఉంటుంది వాడు కదా. గుడికి వెళ్ళాలి, ఎవరు రాడు. గుడి పక్కనే మంచి పానీపూరి బండి ఉంది, వాడు స్నానం చేస్తాడో లేదో తెలియదు, నరసింహస్వామిలాగా మంచి ఇట్లా తీసుకొని ఒక్కబడి చేసి ఇట్లా తీసి ఇచ్చేస్తే ఆహా ఓహో అని తింటూ ఉంటారు కదా. నీకు పానీపూరి తినిపిస్తాను, నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తాను ఇట్లాంటి వాడికంటే ఉరుక్కుంటూ వస్తారు కదా. అట్లాగే వీళ్ళకి కూడా ఏదో రాసి చూపించారు కదా, కాబట్టి ధనుస్తుందయ్యా చూస్తావా గురుగారు వచ్చేస్తాం తీసుకెళ్ళగానే విశ్వామిత్ర మహర్షి వస్తున్నాడు. కబురు అంతగానే జనక చక్రవర్తి శతానందుడు ఆయన పురోహితుడు పెద్దలు ఏం చేస్తున్నారు అంటే పూర్ణకుంభ స్వాగతం పట్టాలి మనం కదా. పూర్ణకుంభంతో తన యొక్క ఆస్థాన పురోహితుడు శతానందుడిని తీసుకుని వచ్చి స్వాగతం పలికారు. విశ్వామిత్ర మహర్షి మీ రాక చేత ఆవడం అయిపోయింది, కూర్చోండి వేయించండి అన్నారు. వాడితో నిలబడి ఉన్నారు. చూసి ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ. ఆహా ఎవరండి వీళ్ళు, ఎవరు స్వామి వీళ్ళిద్దరు? దేవతలందరి యొక్క తేజస్సు మూట కట్టుకొని వచ్చినట్టుగా ఉంది, నా దృష్టే తగినట్టుగా భద్రంతే భద్రంతే మంగళమవుగాక. భద్రమన్న మంగళమన్న ఒకటే, మంగళమవుగాక అని పిల్లనిచ్చేటువంటి ఎవరు జనక చక్రవర్తి మంగళం చేశాడు. పిల్లనిచ్చేవాళ్ళందరూ మంగళాశాసనం చేసేవాళ్ళే. మన పెరియాడు వారు కూడా గోదాదేవుని ఇచ్చాడు కదా, పల్లాండు పల్లాండు ఆయనే ఆచుడన్నిటికి కదా, పల్లాండు పల్లాండు పాడారు, ఆయన మంగళం పాడారు, భద్రమస్తుడే అన్నారు. తర్వాత రాముడి యొక్క పట్టాభిషేకం జరిగే సమయంలో కబురు వచ్చింది కైకేయి మందిరం నుంచి. కైకేయి కూడా ప్రాణమే శ్రీరాముడు అంటే. ఆల్రెడీ పాపం సీతాదేవి ఎక్కడో ఆ భూషణం నుంచి తీసి ఇక్ష్వాకు మాంధాత అవన్నీ ఫుల్ నగరమత్తే చేసి తాతల కట్టం వచ్చేసి మళ్ళీ ఇంకా కైకేయి మా అమ్మ ఏమే వస్తుందో అని పాపం ఈయన బయలుదేరుతుంటే సీతాదేవి మొత్తం అలంకరించి చూసి రామ నా దృష్టే తగిలెట్టుంది నీకు అని, ఓ దిక్పాలకులారా మీరు రాముడికి మంగళం చేకూర్చండి. ఎవరైనా దిక్పాలకుల మంగళం చేకూర్చేది. దిక్పాలకులందరూ కూడా రావణాసుడికి భయపడి కామ్ ఉన్నారు వాడు కదా. అగ్ని ఇంద్రుడు వీళ్ళందరికీ ఏమన్నా స్వతంత్రం ఉందా కదా, వాడి కింద ఉన్నారు, రావణాసుడి కింద ఉన్నారు. మరి వాళ్ళని పట్టుకొని రాముడికి కాపాడండి అంటే అర్థం ఏంటి? ప్రీతి. రాముడి సౌందర్యాన్ని లోబడి చిన్నవాళ్ళని కూడా ప్రార్థించింది సీతాదేవి, కాపాడండి అంటే. ఎందుకు అట్లా అంటే పరమాత్మ మీద ప్రీతి అర్థం కదా. ఒక దశ ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఆయన మీద మనకు కలిగే ప్రీతి, ఆయన మంగళాశాసనం చేయకపోతే ఊరుకొని ఇవ్వదు. ఇదొక వృత్తాంతం. ఋషులు దండకారణ్యంలోకి శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి నడుచుకుంటూ వస్తుంటే ఎట్లా దండకారణ్యం ఒక పెద్దగా పెరిగిన వృక్షాలు ఒకదాని కూడా అల్లుకొని పోయి సూర్యకిరణాలు కిందికి జరగబడడానికి కూడా అవకాశం లేకుండా దగ్గరగా అలా చీకటి మొత్తం పెనవేసుకుపోయి ఉంది దండకారణ్యంలో. రామచంద్రమూర్తి అడుగు పెట్టగానే అలా ఒక పెద్ద వెలుగు ఇట్లా వస్తూ రామచంద్రుడు వచ్చాడు దండకారణ్యానికి. ఋషులు తెలుసుకున్నారు, ఋషులకు రాక్షసుల వల్ల ప్రమాదం ఉంది కాబట్టి రామచంద్రుడిని అర్థించాలి, సహాయం కోసం అర్థించాలి అని వెళ్ళారు. వెళ్ళినటువంటి ఋషులు రాముడి యొక్క గమన సౌందర్యాన్ని చూసి, రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి రామా మంగళం నీకు మంగళమవుగాక అని మంగళాశాసనం చేశారు. వీళ్ళు వచ్చిన పని మర్చిపోయి రాముడికి మంగళాశాసనం చేశారు. ఇది దివ్య మంగళ విగ్రహం, అది సౌందర్యం. ఇకపోతే ఆళ్వార్లో కూడా నమ్మాళ్వారు చాలా గొప్పవారు. నమ్మాళ్వారు భయపడుతున్నారు, స్వామి మీకేమవుతుందో ఏమవుతుందండి నాకు పెరుమాని అంటున్నారు. నాకు ఏమవుతుంది, ఈ సృష్టిలో ఉన్నవాడు ఎవ్వరు నన్ను ఏం చేయలేడు. కావాలంటే చూడండి ప్రళయకాలంలో అందరినీ ఒక గుడుకులో మింగేసి ఎట్లనో చూడండి అని ప్రళయకాలంలో అన్ని లోకాలను ఆయన కడుపులో ఉంచుకొని ప్రళయకాల సముద్రంలో చిన్న మర్యాకు, ఆ మర్యాకు మీద చిన్ని బాలుడు చూడండి, వీళ్ళందరూ నాలోనే ఉన్నారు. ఎవరో నాకేమవుతుంది అంటే, అమ్మో స్వామి నువ్వు సృష్టిలో ఉన్నప్పుడు కాస్త వాళ్ళ వీళ్ళు కాపాడొచ్చేమో కానీ ప్రళయకాల సముద్రంలో మర్రి ఆకు మీద చిన్న ఆకు దాని మీద పడిపోతే అందులో అమ్మో స్వామి నీకు మంగళమవుగా కదా. భయపడాల్సినటువంటి అవకాశమైన స్థితిలో కూడా భయపడుతూ ఉండేటువంటి వాళ్ళు ఆళ్వారు. ఎందుచేత అంటే ప్రీతి, పరమాత్మ మీద ప్రీతి చేత. ఆ ప్రీతి మనకు కలగాలి. స్వామి హనుమ మొట్టమొదటిసారి పెద్ద పరిచయం కూడా లేదు రాముడితోని. మొట్టమొదటిసారి రాముడిని చూశాడు, లక్ష్మణ స్వామిని చూశాడు. చూసి అయతాశ్చ సువృతాశ్చ బాహవః పరిఘోపమాః సర్వభూషణభూషార్హాః కిమర్థం న విభూషితం. రామ నీ బాహువులేంటయ్యా, కండలు తిరిగిపోయి ఉన్నాయి, పరిగల్లాగా ఉన్నాయి, గుండ్రంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, సకల ఆభరణములు చక్కగా దాల్చడానికి అనువుగా ఉన్నాయి.
అన్ని ఆభరణాలు దాల్చడానికి అనువుగా ఉండి కూడా ఒక్క ఆభరణం కూడా వేసుకోలేదు రామా. ఏంటి దీని అర్థం? స్వామి నీ నిజరూప దర్శనాన్ని మేము తట్టుకోలేమయ్యా, కాస్త ఆభరణం వేస్తే ఆ దృష్టి ఆభరణం మీద పోతుంది, నీకు దృష్టి తగలకుండా ఉండాలి, నీకు మంగళం కలగాలి అంటే హనుమ, స్వామి హనుమ మొట్టమొదటిసారి చూశాను. ఎంత ప్రీతి అండి, ఎంత ప్రీతి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి పర్వతం మీద ప్రీతి, అయ్యో భావించే వాళ్ళం మనం. ఇంత దూరం నడిచాడు బాబు, కలిసి మంగళం చేస్తున్నాను ఇప్పుడు. పరమాత్మ నీకు దృష్టి తగలకుండా ఉండుగాక, నీకు మంగళం అవుగాక అని సింహాసనం మీద కూర్చొని మీకు ఏం కావాలి అని అడిగితే వీళ్ళు స్టార్ట్ చేసేది ఏమిటి? మంగళాశాసనం చేస్తున్నారు కదా. ఏంటి మనం, మన సంప్రదాయంలో చాలా ముఖ్యం ఏంటంటే అర్చామూర్తిని మనం సేవిస్తున్నప్పుడు తప్పక మంగళాశాసనం మనం అనుభవించి, ఎట్లాగైతే ఎంఏజీ శ్రీరామాలయంలో రామచంద్రాయ మీరందరూ అనుభవించి పాడతారో అలా అనుభవించి పెరుమాళకు మంగళాశాసనం చేయాలి కదా. ఆ ప్రీతి మనకు కనపడాలి, ఆ గొంతులో గద్గద మనకు కనపడాలి. ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఎట్లాగైనా యాంత్రికంగానైనా మనకు ఆ ప్రేమ కలగాలని మన పెద్దలు మంగళాశాసనం పెట్టారు. ప్రతిరోజు ఆ మంగళాశాసనం గొప్పతనం ఏమిటి తెలుసుకొని మనం అనుభవిస్తూ మనం చేయాలి. ఇప్పుడు అండి జటాయు అండి, జటాయు రావణాసుడితో యుద్ధం చేస్తూ చేస్తూ తన రెక్కలను కూడా పోగొట్టుకొని మొత్తం రక్తం బారుతూ ఉండగా కుశ ప్రాణంతో ఉన్నాడు ఆయన. కుశ ప్రాణంతో ఉన్నాడు. దేని కొరకు? రాముడు రావాలి, రాముడికి ఈ వార్త చెప్పాలి అని ఎత్తుకుంటూ రాముడు హా సీత అనుకుంటూ రాగానే జటాయు చూసి రామా ఆయుష్మన్ అన్నాడు. రామానికి మంగళం అవగా ఆయుష్మంతుడు అన్నాడు. చనిపోయే సమయంలో కూడా ఎంత ప్రీతి అండి జటాయు. చూసి రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళాడు. ఇది విద్యా ముహూర్తము, ఈ ముహూర్తంలో తీసుకునే వస్తువు ఏదైనా నీకు మళ్ళీ లభిస్తుంది అని జ్యోతిష్యముడు చెప్పాడు జటాయు. అంత ప్రీతి. కృష్ణ పరమాత్మ పుట్టడంతో 4 భుజాలతో పుట్టాడు. జాతోసి దేవదేవేశ శంఖ చక్ర గదాధర, శంఖ చక్ర గదాధర ఉపసంహర ప్రసాదేన ఉపసంహర దివ్య రూపం ఇదం దేవం. ఆయన నువ్వు చతుర్భుజాలతో పుట్టావు, కంచుడు చూస్తే ఏ ప్రమాదం వస్తుందేమో కదా. దివ్య రూపం ఇదం దేవం ప్రసాదేన ఉపసంహర, మా యందు అనుగ్రహంతో ఈ దివ్య రూపం ఉపసంహారం చేసుకో స్వామి, నీకు మంగళం అవుగాక అన్నారు. ఎక్కడ చూసినా మీకు ఎక్కడైనా ఎన్నో చోట్ల మీకు కనబడుతుంది. అలా గోపికలు కూడా ధనుదాసు గురించి మనం చెప్పుకున్నాం. పాసులను ఒకసారి సేవిద్దాం. ఎవరైనా ఉన్నారా? ఒకసారి చూద్దాం. అన్ని ఉరహమళందాయ్ அடிபோத்தி சென்னங்க தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கண்ணுகுணிலா இருந்தாய் கடல் போத்தி உன்னுகுடையா எடுத்தாய் குணம் போத்தி என்னுபகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்திப்பறை கொள்வான் நுயாம் வந்தோ இறங்கேலோ ரெம்பாவாய். ఉలగం అనంతా ఎడిపోతే అద్భుతమైన పాసురం. అన్ను ఆనాడు, అన్ను ప్లస్ ఉలగం, అన్ని ఉలగం. అన్ను ఆనాడు ఈ ఉలగం, ఈ లోకాన్ని ఆనందాయ్ కొలిచిన ఈ యొక్క అడి పాదములకు పోతి. పోతి అంటే మంగళం. పోతి అన్న పుహళ్ అన్న వాళి అన్న పల్లాండు అన్న ఒకటే అర్థం. మంగళముగాక. అంగు అక్కడికి సెన్ను చేరి తెన్నిలంగై దక్షిణ లంకకు, లంకా నగరానికి వెళ్ళి సెత్తాయ్ ధ్వంసం వచ్చినటువంటి తిరల్ ఈ భుజబలానికి పోతి మంగళము. శగడం శగడ రూపంలో ఉన్నటువంటి అసురుణ్ణి రూపమాపినటువంటి ఉదత్తాయ్ కాళ్ళతో తగినటువంటి యొక్క ఉగళ్
నీ యొక్క కీర్తికి పోతి మంగళము. కన్నుకొనిలా ఎరిందాయ్, ఇద్దరు రాక్షసులు, కపిత్తాసురుడు, వత్సాసురుడు. అలా వచ్చినటువంటి ఆ రాక్షసులు ఇద్దరిని కుడిలా ఒడిసిన రాయిలాగా అని ఏంటో చెప్పుకుందాం. అలా ఎరిందాయ్ ఆ వెలచెట్టు రూపంలో ఉన్నటువంటి అసురుపైకి విసిరేసినటువంటి నీ యొక్క కడలు దివ్యమైన పాదములకు పోతి మంగళము. కున్ను అంటే పర్వతం. ఏ పర్వతం? గోవర్ధనగిరి పర్వతం. పర్వతాన్ని కుడయ గురువుగా ఎడుతా ఎత్తినటువంటి నీ యొక్క గుణం, వాత్సల్య గుణానికి పూర్తి మంగళము. పగై శత్రువులను వెన్నుగడుక్కు జయించి నీ యొక్క కయ్యిల్ చేతిలోని వేలాయుధానికి వేల్పోతి, వేలాయుధానికి మంగళము. ఎన్నెన్నో అని ఈ విధంగా ఈ ప్రకారంగా నీ యొక్క సేవగమే నీ చరిత్రాన్ని ఏత్తి కీర్తించి స్తుతించి పరైగొల్వాన్ పర అనే వాయిద్యాన్ని పొందుటకు యాం మేము ఇన్ను ఈనాడు వందో వచ్చినాము ఇరంగు స్వామి అనుగ్రహించు. పదార్థం తాత్పర్యం. ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యాన్ని తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమంతయు అతని దగ్గర నుంచి దానంగా బట్టి పాదములతో కొలిచినటువంటి నీ దివ్య పాదార విందములకు మంగళము. రావణుడు సీతను అమరుచుకుని వెళ్ళాడు. వెళ్ళినటువంటి దగ్గరికి నువ్వు నడుచుకుంటూ వాడి దగ్గరికే వెళ్ళి వాడిని సంహరించావు. అటువంటి నీ యొక్క భుజబలానికి మంగళము. శ్రీకృష్ణుని రక్షణ కోసం పాపం బండి కింద పెట్టిపోయింది యశోద. కానీ బండి మీద అసురుడు ఆవేశించాడు, శకటాసురుడు. అటువంటి వాడిని తన్నినటువంటి నీ పాదాలకు మంగళము. వత్సాసురుడు, కపిత్తాసురుడు వాళ్ళిద్దరిని వెలగ చెట్టు, ఇంకొక అసురుడిని చిన్న దూడలాగా వచ్చాడు ఒకడు, ఓడేమో వెలగ చెట్టులాగా వచ్చాడు. ఈ దూడను పట్టుకొని విసిరి 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 కొట్టాడు. 1 shot 2 birds. ఎక్కడ కొట్టాడు? వెలగ చెట్టు కొట్టాడు. ఇద్దరు రాక్షసులు మరణించారు. అలా చేసినటువంటి నీ యొక్క పాదాలకు మంగళము. అటుపైన ఇంద్రుడు తన యాగం చేయకుండా ఏదో కొండకు పూజ చేస్తున్నారు అని కోపం చేత నీ మీద వర్షం కురిపిస్తే గోవర్ధనగిరిని ఎత్తుకొని పట్టుకున్నావు స్వామి. నీ యొక్క వాత్సల్య గుణానికి మంగళం. ఇదేంటండి? పర్వతాన్ని ఎత్తింది దేంతోని? చేతితో కదా. అప్పుడు నీ విరల్ అంటే వేలు, విరల్కి మంగళం అని చెప్పాలి కదా. నీ గుణానికి మంగళం అని చెప్పింది ఏంటి? చూద్దాం వ్యాఖ్యానంలో. తర్వాత శత్రువులను సమూలంగా బెదిరించి విజయాన్ని ఆర్జించినటువంటి నీ హస్తంలో ఉన్న వేలాయుధం ఉందే, దానికి మంగళం. ఇలా నీ యొక్క విజయగాథను కీర్తిస్తున్నాము, కీర్తిస్తూ వచ్చాము, కీర్తించి నీ దగ్గర నుంచి పర అనే దాన్ని పొందడానికి వచ్చాము. ఓ స్వామి కరుణించు, ఓ స్వామి మమ్మల్ని అనుగ్రహించు. ఇది పాసుల యొక్క పదార్థం తాత్పర్యం. ఇప్పుడు ఏదో కొంత అనుభవించే ప్రయత్నం చేద్దాం. అన్ని ఉలగమనందా ఎడిపోతి సన్నంగు దెన్నిలంగై సెత్తా తిరల్పోతి. అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాడే స్వామి. పాదాలు కందిపోయాయి. ఆ ఎర్రటి పాదాలు చూడగానే ఒక్కసారి అన్ను ఈ ఉరగం అప్పుడు ఎప్పుడు కృతయుగంలో, కృతయుగంలో పరమాత్మ వామనుడిగా వచ్చి దానం పట్టి త్రివిక్రముడిగా పెరిగి లోకాన్ని కొలిచాడు. మరి లోకాలను కొలిచాడు అంటే లోకం అంటే ఏంటి? రాళ్ళు, రంపలు, ముళ్ళు, కొండలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటినీ తన పాదం చేత చాచి కొలిచాడు. పరమాత్మ నీ పాదం ఎంత కందిపోయి ఉంటుంది, నీ పాదం ఎంత కందిపోయి ఉంటుంది. ఎందుకు వచ్చాడు ఈయన? ఎవరి అవతారం? శ్రీమన్నారాయణ యొక్క అవతారం. దేనికోసం వచ్చాడు? ఇంద్రుడు రాజ్యం పోగొట్టుకొని ఓవర్ ఏడుస్తుంటే తన తల్లి తపస్సు చేస్తే గర్భంలో ఉపేంద్రుడిగా పుట్టాడు. ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టాడు కదా. పొట్టివాడిగా వచ్చాడు, వామనుడిగా వచ్చాడు. వచ్చి దానం పట్టాడు. దానం బట్టి త్రివిక్రముడిగా కొలిచి మళ్ళీ రాజ్యాన్ని ఇచ్చాడు. ఏమండి, పరమాత్మ యొక్క సౌలభ్యం ఇంతనా? యాచించాడు. ఇంద్రుడి రాజ్యాన్ని రావడం కోసం అడుక్కొని ఇచ్చాడండి, అడుక్కొని ఇచ్చాడు. కొంతమంది చెప్తారు మన పెద్దలు, ఏమంటారు? ఒరే, చిన్నప్పుడు వీధి భిక్షం ఎత్తి నేను చదివి పెద్ద చేస్తే వాళ్ళు ఇట్లాగే నాకు మాట్లాడేది, నాకు ఎదురు చెప్పేది అంటారు. చూసారా? ఇంద్రుడికి యాచించి రాజ్యం ఇస్తే ఏమైంది? నాకు రాజ్యం వచ్చింది అని
1000 వాలా 2000 వాలా 60 షాట్స్ 100 షాట్స్ పేల్చుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. దేవతలందరూ విజయ్ ఎప్పుడు వెళ్ళిపోయారు. వీడు బలి పాతాళానికి వెళ్ళిపోయారు. నీకు మంగళం చేసింది ఎవరయ్యా? నీ మంగళాదాసం చేసింది ఎవరు? అప్పుడు ఇంత పుట్టివాడిగా వచ్చి అంత పెద్దగా పెరిగి లోకాన్ని కొలిచి వాడికి ఇస్తే వాడేమో చేసుకుని వెళ్ళిపోయాడు, వీడేమో కిందికి వెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళందరూ ఎవరి దిక్కులో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంత కష్టపడ్డావు, యాచించి మరీ ఇచ్చావు కదా, కనీసం ఇంద్రుడికి ఏమైనా కృతజ్ఞత ఉందా? స్వామి నీకు మంగళం ఆడాడా? ఏమో ఏ పురాణంలో లేదు మంగళాశాసనం చేసినట్టుగా. స్వామి మేము చేస్తున్నాను. ఆ కాలంలో నీకు ఎవరు చేశారో తెలియదు, కాబట్టి లోకాలకు వచ్చినటువంటి ఓ స్వామి నీకు మంగళం, నీ పాదాలు మంగళం. ఎంత గొప్ప అవతారం. మనందరం పరమాత్మన అహంకరించేటువంటి వాడు. అలాంటిది మనం అడిగినా అడగకపోయినా తన పాదాన్ని మనం షడగోపాన్ని తీసుకుంటున్నప్పుడు ఏ భావనతో ఉన్నాను కదా పురస్సంఖ్య అని చదువుతాం కదా పాలవంద స్తోత్రంలో. స్వామి నీ పాదంలో కొన్ని గుర్తులు ఉంటాయి, శంఖము చక్రము గద ఇలాంటి గుర్తులు. ఇలాంటి గుర్తున్నటువంటి పాదము షడగోపం మీద ఉంది కదా. ఈ షడగోపం నా తల మీద పెడుతున్నాను అంటే ఏంటంటే అర్థం కదా, మళ్ళీ ఎప్పుడు కదా సేవించేది, నడువినం నామే అంటారు ఆళ్వారు. నీ ఇన్ని చిహ్నాలను కలిగినటువంటి నీ పాదాన్ని మళ్ళీ నేను ఎప్పుడు శిరస్సును దహిస్తాను కదా అని వంగి తీసుకుంటా షడగోపాన్ని. పెద్దలు వంగి తీసుకోవాలి షడగోపాన్ని. ఇట్లా మనం అహంకారం నిలబడి ఉంటే అర్చకుడే ఇట్లా ఎగిరి మరీ పెట్టాలి. ఇట్లాగా షడగోపం తీసుకున్నప్పుడు వంగాలి. ఆ భావన ఎట్లుండాలి కదా. ఎన్నో రకాలైనటువంటి ముద్రలు ఉంటాయి పాదంలో. అటువంటి అడిగినా అడగకున్నా నీ పాదాలని నేను సృష్టించేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుతున్నాడు స్వామి అన్న భావంతో షడగోపం తీసుకోవాలి. అడిగిన అడగకపోయినా అన్ని లోకాలని కొలిచి మీరంతా నా వాళ్ళే, మీరంతా నా వాళ్ళే. అప్పుడే బిడ్డను ప్రసవించిన తల్లి మధ్యరాత్రి పూట ఒక్కసారి వెలుగు వచ్చినప్పుడు ఉలిక్కి పడి తడుముకొని చూసినట్టు ఉన్నాడా లేడా అడిగాడా వాడికి ఏమైనా తెలుసునా? అడగలేదు. దేని చేత? ప్రీతి ప్రేమ చేత. కాబట్టి నువ్వు అడిగినా అడగకున్నా మా అందరిపైన నీ యొక్క పాదాన్ని ఒప్పావు. ఆ పాదం బ్రహ్మలోకం దాకా వెళ్ళింది కదా. అబ్బా ఆయన దగ్గర కడుగుదామంటే చిన్న మరచెంపు ఏం చేశాడు పరమాత్మే. మళ్ళీ ఆయన పాదం గోల్డితోని అండ భిత్తిని గీరాడు ఇట్లా కదా. మనం బయటకు వెళ్తున్నప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్తాము, ఆయన కూడా అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాడు. బ్రహ్మ కడుగుదామంటే పెద్ద పాదము, మరచెంపులో కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ కంగారు పడిపోతున్నాడు. చెప్పినాడే కదా, సడన్గా వచ్చింది ఈ పాదం. అయ్యో నాన్నగారి పాదం వచ్చింది, కంగారు పడిపోతున్నాడు ఈయన. అని అండ భిత్తిని ఇట్లా చేశాడు. దానిపైన జలావరణం మొత్తం జలం ఉంటుంది. ఒక్కసారి గంగ ఇలా వచ్చింది. దాంతో హాయి కడిగి వీడెక్కడున్నాడో అని చూస్తున్నాడు. ఎవడైనా రుద్రుడు కదా, ఆయన మీద కాస్త పోసాడు. పరమాత్మ అనే పాదాన్ని కడిగినటువంటి పాదాన్ని జలాన్ని తల మీద చల్లుకొని అప్పుడు ఆయన శివుడు అయ్యాడు, మంగళకరుడు. అటువంటి స్వామి, ఓ స్వామి ఈ పాదాలకు మంగళం అని పాడు. మెల్లగా పరమాత్మ చూశాడు. ఎందుకు మీరంతా భయపడుతున్నారు అసలు? చూసారా నా భుజాలు, చూసారా నా కండలు, చూసారా? నన్ను ఎవరు వదిలించేది? నన్ను వదిలించారు ఎవరు? మీరు ఎందుకంటే భయపడతారు గోపికలారా? మీకు ఏం కావాలో చెప్పండి, అడగండి. ఈ బాహుబలం చూడంగానే శ్రీరామావతారం గుర్తొచ్చింది. కృతయుగం తర్వాత ఏ అవతారం? ఏ యుగం? త్రేతాయుగం. కృతయుగంలో అవతారాన్ని కీర్తించారు. నెక్స్ట్ అంటే ఈ బాహుబలం చూడగానే అమ్మో శ్రీరామావతారం గుర్తొచ్చింది. సెన్నం గుర్తినంగా చెప్తా జరలు పోతి సెన్ను అందు. పరాక్రమం అంటే ఇదండి కదా. మొత్తం నడుచుకుంటూ ఒక వెళ్ళాడు రామచంద్రమూర్తి. ఉన్న చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఎవరు? భరతుడు. నడుచుకుంటూ అడవంతా తిరిగాడు, భారతి కట్టాడు, శత్రువుల చోటుకి వెళ్ళాడు, శత్రువుల చోటుకి వచ్చాడు. నేను ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా, బాలకృష్ణ వాడి దగ్గరికి వెళ్ళాడు కదా. పులిని చంపడం అంటే ఏదో బాణవేసి కాదు, దాని పడుకున్న ఘోరకు వెళ్ళి దాన్ని లేపి మరి సంహరించడం, ఇది పరాక్రమం. అక్కడి వరకు వెళ్ళి ఏమిటి లంకకు పోవడం అంటే మామూలు మాట్లాడుకుంటారా? వనదుర్గం, జలదుర్గం ఇవన్నీ ఉంటాయి అక్కడ కదా. మొత్తం కీకరంగా ఉంటుంది. అక్కడ అడుగు పెడితే రకరకాల చీమలు, దోమలు అక్కడి కాడేసిందంటే విష ప్రభావం చేత మరణించాల్సిందే. వనదుర్గం, గిరిదుర్గం, జలదుర్గం, మొత్తం వాటర్ ఉంటుంది, పెద్ద పెద్ద ముసులు తిరుగుతూ ఉంటాయి. అందులో పొరపాటున కాలు జారిందా అవుట్. ఇంత కట్టుదిట్టమైన భద్రతల మధ్యలో లంక ఉంది. అటువంటి దుర్భేద్యమైనటువంటి లంకలోకి వెళ్ళి శత్రువుని సంహరించినటువంటి ఓ రామచంద్ర, ఓ స్వామి నీ భుజములకు మంగళం, నీ భుజకీర్తికి మంగళం, నీ బలమునకు మంగళం అని పాడారు.
ఇది అక్కడ నుండి చూశాడు కృష్ణుడు. అటు చూస్తున్నాడు, కొంచెం పరాగ్గా ఉన్నాడు. ఏమయ్యా అట్లా ఉన్నావు, ఏంటి మీరు విక్రమ అవతారం అంటారు, రావణ అవతారం అంటారు, నా దగ్గరికి వచ్చారు. అయ్యో కంగారు పడకయ్యా, వాళ్ళని ఒక్క పాదంలోనే కీర్తించావు కదా. త్రివిక్రముడిని ఒక్కడే పాదం, రాముడిని ఒక్కడే పాదం, తర్వాత అంతా నీ కీర్తే విను అన్నారు. ఏమండి రావణావతారం అంటే ఎందుకంత ప్రీతి గోదాదేవికి? 30 పాసురాల తిరుప్పావేలో 3 సార్లు వామనవతారం. ఓమి ఉరగళంగా ఒకసారి, కుంభర్కోమానే ఉరంగా ఎడుగురాయ్ రెండోసారి, మూడోసారి 24వ పాసురం. ఈ పాసురాల సంఖ్య ఉన్నటువంటి ఒక గమ్మత్తు ఉంది. దాని మీద దాసుడు వ్యాసం రాశాడు, పంపించాడు గ్రూప్లో కూడా. ఎన్నో వస్తుంటాయి చూస్తావా ఏంటి, రేపటి రోజు దాన్ని అనుభవిద్దాం, ముందు దీన్ని చూద్దాం. ఎందుకు ఇంత ప్రీతి వామనావతారం అంటే, కృష్ణావతారానికి దగ్గరటువంటి అవతారం ఒకటి, తర్వాత వామనావతారం వాత్సల్యం అంతా కూడా, సౌలభ్యం అంతా కూడా ఇందులోనే కనపడుతుంది, కృష్ణావతారంలో కనపడుతుంది. అందుకని 3 సార్లు కీర్తించింది. వామనావతారం కృష్ణావతారం దగ్గర. చదువుకున్నారా మీరు ఏమన్నా? మీకు అవతారాలు తెలిసిన ఏమిటి అవతారాలు? మత్స్య, కూర్మ, నెక్స్ట్ వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి. ఎక్కడ వామనుడు ఎక్కడ కృష్ణుడు అండి? మధ్యలో 3 అవతారాలు ఉంటాయి. మరి మీరు దగ్గర అవతారం అంటారేంటి? అట్లా కాదండి, అట్లా కాదు. ప్రజాపతి మొట్టమొదటి సృష్టి చేయాలనుకున్నప్పుడు ప్రజాపతిని సృష్టించాడు చతుర్ముఖ బ్రహ్మ. సృష్టించి మీరు సృష్టి ప్రారంభించండి అన్నారు. మరి ఏదైనా చేయాలంటే పరమాత్మను ధ్యానించాలి కదా. 12,000 దివ్య సంవత్సరాలు వాళ్ళు పరమాత్మ గురించి తపస్సు చేశారు. ఎవరు? కృష్ణి సుతప అనే దంపతులు. పరమాత్మ ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అవగానే ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూసి, వీళ్ళు ఇలాంటి వాడే మా కుమారుడుగా పుట్టాలి, ఇలాంటి వాడే మా కుమారుడుగా పుట్టాలి, ఇలాంటి వాడే మా కుమారుడుగా పుట్టాలి అని 3 సార్లు. మరి ఈయనెవరు? తత్సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే. ఈయనకు సమానమైన వాడు కానీ ఈయనకన్నా ఎక్కువ అనేవాడు లేదు. ఆ అవకాశం లేదు, అలాంటి వాడు నేనే పుడతానండి అని ఒక జన్మ పుష్టి గర్భ పుట్టాడా. తర్వాత 2వ జన్మ కశ్యపుడు, అది వీళ్ళ సంతానంగా పుట్టాడు. ఎట్లా? ఉపేంద్రుడిగా పుట్టాడు, వామనుడిగా పుట్టాడు, ఇంద్రుడి కోసం రాజ్యాన్ని ఇచ్చాడు. తర్వాత దేవకి వసుదేవుడు కృష్ణుడిగా పుట్టాడు. పుట్టి మీ పూర్వజన్మ వృత్తాంతం ఇది అని చెప్పాడు. మళ్ళీ నేనే పుట్టాలని మీకు తెలియాలి కదా. కాబట్టి ఓ దేవకి వసుదేవులారా, మీరు కృతయుగంలో సుతవాకృష్ణుడు, తర్వాత కశ్యప ప్రజాపతి, అది తర్వాత మీరే ఈ దేవకి వసుదేవులు. కాబట్టి మీరు అప్పుడు కోరుకున్నారు 3 సార్లు పుట్టాలి అని, నేను పుట్టాను అని చెప్పాడు. చూడండి, ఇప్పుడు పుష్టి గర్భుడు, వామనుడు, కృష్ణుడు. దగ్గర సంబంధం ఉందా లేదా? వామనుడు కృష్ణుడు ఇలా పురస్కరించుకొని వామనమూర్తిని 3 సార్లు కీర్తించారు. ఇక తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని, కృష్ణ పరమాత్మ లీలలని అద్భుతంగా కీర్తించబోతున్నారు. దాన్ని మనం రేపటి రోజున అనుభవిద్దాము. ఈ రోజు దీన్ని ముగించే ముందు ఈ పాసురానికి చక్కగా ఉన్నటువంటి ఒక చిన్న తిరునామ సంకీర్తన కొద్దిగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీరు కొద్దిగా చప్పట్లో లయబద్ధంగా కొడుతూ ఉండండి. ఎట్లా కొడుతుందండి? అట్లా కొడుతూ ఉండండి, ఓకేనా? ఈ పాసురం అర్థం ఇందులో వస్తుంది అనమాట. మా శ్యామ సుందర జయ మంగళం శుభమంగళం. మా శ్యామ సుందర జయ మంగళం శుభమంగళం. వారిని బంధించి వానర వీరులతో లంకకును చేరి వైరులకు రాక్షసుల దృంచిన బాహుబలమునకు మేరు మీరిన శౌర్యమొప్పగా మిగుల చిన్నతనంబునందే క్రూర శకటాసురు వధించిన కీర్తికెప్పుడు మంగళము. మా శ్యామ సుందర జయ మంగళం శుభమంగళం. గురుతరం బగు పర్వతంబును గొడుగు వలె పైకెత్తినట్టి వరదనీదగు కరుణకునువే మారు మంగళము. దురితవత్సాసురుని బట్టి గిరగిరామని త్రిప్పి వెలగ తరువుపై విసిరేసుకుంచిత చరణములకు మంగళము. మా శ్యామ సుందర జయ మంగళం శుభమంగళం.
బంధువుల చేజాలకాలము బహుళ కష్టమునందినాము సందడులు విడివారే ఇప్పుడు సమ్మతించిరి వేగరమ్మ మందహాసవదనార తొండమున మాగళించిన అద్వితీయమైన మావర్ధను ఆనందముగా ఫలించును మా శ్యామ సుందర జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం మా శ్యామ సుందర నీలివేగ శ్యామ నీకు మంగళం 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 మాతృశాకించరత్రాణ బద్ధగంగన బాణయే విష్ణుచిత్త ధనుజాయే గోదాయ నిత్యమంగళం స్వోచ్చిష్టమాళికా బంధ గంధమంత్ర చిష్ణవే విష్ణుచిత్త ధనుజాయే గోదాయ నిత్యమంగళం శ్రీమచ్చే విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యే గోదాయ నిత్యమంగళం కన్కడే పూర్వఫల్గుణ్యాం துளசிகாணபவாம் பாண்டியே விஸ்வம்பராம் கோதாம் நாயகி ஆண்டாள் சிங்கிய திருவடிகளே சிறன் ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சிறன் ராமானுஜ ஜெய ராமானுஜ ஜெய ராமானுஜ ஜெய ராமானுஜ ஸ்வஸ்தி